వెల్కమ్ టు యూఏటీవీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై కూడా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మాట్లాడదాం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఈ ఇన్సిడెంట్ ఎట్లా చూస్తారు? అంటే ఒక పాకిస్తాన్ అంటే ఉగ్రవాదులు ఇండియాలో చొరబడి ఇట్లా ఉగ్రవాదులు దాడి చేయడాన్ని ఎట్లా చూస్తున్నారు సార్? టోటల్ కండెమ్ చేస్తున్నాం, కోపంలో కూడా ఉన్నాం. చాలా 4 రోజుల నుంచి ప్రాపర్ నిద్ర లేదు, ఏది మంచి కనిపిస్తలేదు. మన ఇండియన్ టూరిస్ట్కి ఆ ఫాల్తున్న కొడుకులు ఏదో వాళ్ళు పవర్ఫుల్ వెపన్లు పెట్టుకొని పేరు మతం అడిగి వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లల ముందు చంపి వెళ్ళిపోయినారు. సో దీనికి ఒకటే ఆ రోజే చెప్పేసిన, ఫస్ట్ డే మోదీ గారికి నో లెక్చర్, నో స్పీచ్లు, ఓన్లీ యాక్షన్. ప్రాణం పోయింది, మాకు ప్రాణం కావాలి. ఇండియా ఎట్లా అంటే మన కంట్రీ ఎట్లా, మన ఎవరు ఇంట్లో జ్వరం చూడం కూడా, కానీ మన ఇంటి లోపల వచ్చి చంపిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఘుసాయించి సంప్తం. సెకండ్ థింగ్ ఏం లేదు. అండ్ ప్రధానమంత్రి కూడా అదే మాట అన్నాడు. సో తొందరగానే వీళ్ళు ఎట్లా చంపినారు టెర్రరిస్ట్, మేము కూడా పాకిస్తాన్లో ఘుసాయించి ఆ టెర్రరిస్ట్కి అండ్ టెర్రరిస్ట్ మైండ్ సెట్ ఎవరికి ఉన్నది వాళ్ళకు తప్పకుండా లెసన్ టీచ్ చేస్తాం, తప్పకుండా వాళ్ళకు సంపుతాం. సో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ప్రశాంత వాతావరణం జమ్మూ కాశ్మీర్లో ఉంది. టూరిస్టులు వెళ్తా ఉన్నారు, అక్కడ ఒక మంచి వండర్ఫుల్ నేచర్ కూడా అక్కడ ఫామ్ అయింది. కానీ ఇట్లాంటి టైంలో ఈ ఇన్సిడెంట్ చూడడం ఎట్లా అంటున్నారు? ప్రధానమంత్రి చాలా మాట్లాడినారు. డిమానిటైజేషన్ తర్వాత, ఆర్టికల్ 370 తర్వాత మొత్తం టెర్రరిస్ట్ ఫినిష్ అయిపోయినాయి, కాశ్మీర్ పీస్ఫుల్ ఉన్నది అని మాట్లాడినారు. కానీ అన్ఫార్చునేట్ ఆ ఫాల్తున్న కొడుకులు వచ్చి మొత్తం వరల్డ్ మన ఫేవర్లో మాట్లాడుతుంది. అది ఇండియా గొప్పతనం. మనుషులు కానీ లీడర్స్ కానీ ఎవర్ పీస్ లవింగ్ కంట్రీస్, పెద్ద పెద్ద లీడర్లు పాకిస్తాన్ టెర్రరిస్ట్ చేసింది పూర్తి రాంగ్, వాళ్ళకు లెసన్ ఇవ్వాలి. హిందుస్థాన్ తుమ్ ఆగే బడో, మేము మీతో ఉన్నామని. సో బీజేపీ చెప్పింది అన్ని ప్రశాంతంగా ఉన్నది, టోటల్ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్. మన మిలిటరీ, మన ఆర్మీ, మన పోలీస్ జబర్దస్త్, కానీ వాస్తవంగా చూస్తే ఫెయిలియర్ అయింది. అండ్ ఇన్నోసెంట్ మంది చనిపోయినారు. సో ఇప్పుడు ఇది మన ప్రతి ఒక్కరికి 140 crores వాళ్ళకు పరువు. ఇది ప్రాణం పోతే పోని, వాళ్ళ ప్రాణం తీద్దాం. అట్లాంటి మైండ్ సెట్తో అందరూ అట్లనే ఉన్నారు. సో ఆ ఆవేశం ఉన్నది, ఆ కోపం ఉన్నది. సో సర్జికల్ స్ట్రైక్ ఎట్లా చేసినాం వాళ్ళ ఇంట్లో జోరి, అట్లనే ఆ సర్జికల్ స్ట్రైక్ కంటే ఎక్కువ అవుతుంది అని పూర్తిగా నమ్ముతున్నా. అంటే కొన్ని వీడియోలలో చూసామన్నా, అంటే హిందూ అని చెప్పేసి వాళ్ళ ఐడి కార్డులు చూసి మరీ చంపారు కొంతమందిని. సో ఇట్లాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఇది మానవత్వం మీద అటాక్ అయింది. ఆ ఫాల్తున్న కొడుకులు, ఆ టెర్రరిస్టులకు ఫస్టే మతం ఉండదు. దాని తర్వాత వాళ్ళు ఉన్న తర్వాత మొత్తం లోకంలో ముస్లిమ్స్కి బద్నాం ఈ ఫాల్తున్న కొడుకులు చేస్తున్నారు. అరే ముస్లిం మతం అంటే, ఖురాన్ అంటే ప్రేమ, సాక్రిఫైస్. ఈ ఫాల్తున్న కొడుకులకు చూసుకొని వేరే ముస్లిమ్స్కి కూడా ఇట్లనే అనుకుంటారు. ఫస్ట్ సంపేది రాంగ్, దాని తర్వాత మతం అడిగి
ఏ రిలీజన్ రా అడిగి, దాని తర్వాత లైలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా చదువురాను అని చెప్పి వాడు చదవలేకపోతే వాళ్ళ పిల్లల భార్యల ముందు చంపినారు. సో దీనికి ఏం చెప్పాలి? మానవత్వమే షర్మింద అయిపోయింది. ఇట్లాంటి ఫాల్తు నా జీవితంలో చూడలేదు తమ్ముడు. మొన్న చూసిన ఆ పాలెస్టైన్ అటాక్, ఇజ్రాయిల్ వాళ్ళు కూడా పోయి వాళ్ళ ఆడపిల్లలకి తీసుకొని వెళ్ళిపోయినారు. ఇక్కడ ఆడపిల్లల ముందు చంపేసినారు. అండ్ ఆ మంజునాథ్ ఎవరికి చంపినారు వాళ్ళ భార్య అడిగింది, నాకు కూడా చంపేయి, నీకు సంపను మోదీకు పోయి చెప్పుమన్నాడు. సో ఆ రోజే చెప్పినాం, మోదీ గారు నువ్వు మన ప్రధానమంత్రి, మేమేం పార్టీ అది పక్క పెట్టాయి, ఇప్పుడు మాట ఇండియాది వచ్చింది, డిగ్నిటీ ప్రైడ్ ఇండియాది ఉన్నది. సో టెర్రరిజంకి ఎక్కడ చోటు ఉండవద్దు. సో టోటల్ ఆల్ అవుట్ పోండి. 140 crores పబ్లిక్ మీతోనే ఉన్నది. కానీ ఏదైతే పాకిస్తాన్ సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ కూడా ఎవరైతే ఆ ఉగ్రవాదుల్ని ఫ్రీడమ్ ఫైటర్స్ లెక్క చెప్తా ఉన్నారు వాళ్ళని, సో ఏం చెప్తారు అసలు ఇట్లా మాట్లాడే వాళ్ళు? ఎవరికి ఫ్రీడమ్ ఫైటర్స్? వాళ్ళు పాకిస్తాన్ వైస్ ప్రెసిడెంట్ నో ఫ్రీడమ్ ఫైటర్స్ మన చనిపోయిన వాళ్ళే వాళ్ళు ఎవరైతే వచ్చిన టెర్రరిస్ట్. ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు చెప్పిన రాంగ్? లంగా ఫెలో టెర్రరిస్ట్, అధ్వానం, యానిమల్స్ కంటే అధ్వానం. కేకులు తెచ్చి కూడా సెలబ్రేట్ చేస్తా ఉన్నారు అక్కడ బార్డర్లో, వాగా బార్డర్ దగ్గర పాకిస్తాన్ ఆఫీసులలో. తప్పకుండా చేస్తారు వాళ్ళు. దానికోసమే ఈ టెర్రరిస్ట్ ఇంకా పాకిస్తాన్కి సబక్ చూపియాలి అంతే. ఇంత మన పెద్ద కంట్రీ, ఇంత పవర్ఫుల్ కంట్రీ, 140 crores ఇంత ఉన్నది పాకిస్తాన్, ఫినిష్ చేయాలి. చాలా అయింది. థ్యాంక్ యూ.